శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. బారిస్టర్ పార్వతీశం 6వ భాగం. రచన మొక్కపాటి నరసింహశాస్త్రి గారు. ప్లాట్ఫారం మీద పోర్టర్లు తుత్తుకుడై అని కేకలు వేస్తున్నారు. కొలంబో పోయేవాళ్ళంతా ఇక్కడ దిగండి అని కొందరు కేకలు వేశారు. సెకండ్ క్లాసులో నుంచి దిగేసరికి దర్జాగా ఉండాలని కొత్త సూటు తొడుక్కొని ఎర్ర సిల్కు తలగుడ్డ చుట్టుకొని చెన్నపట్నంలో కొన్న దొరసాని టోపీ మటుకు రైలులో విడిచిపెట్టి తక్కిన సామాను తీసుకొని పెట్టెలో నుంచి దిగాను. కూలివాడొకడు వచ్చి సామాను తీసుకుంటానన్నాడు. సరేనని నేను వాడితో బేరమాడి ముందుకు సాగాను. గేటు దగ్గరికి వెళ్ళడం తోటికి టిక్కెట్టు కలెక్టర్ చూసి అలా దయచేయండని దారి చూపించాడు. అలా వెళ్ళేటప్పటికి అక్కడొక పెద్ద మనిషి కూర్చొని సామాను చూపించమన్నాడు. కూలివాడి నెత్తి మీద ఉంది. కనబడడం లేదా అన్నాను. అలా కాదు, పెట్టి తీసి చూపించాలన్నాడు. ఎందుకన్నాను. మీరు కొలంబో ఎందుకు వెళ్తున్నారన్నాడు. నా గుండె బద్దలయ్యింది. ఇంటి దగ్గర చెప్పకుండా వచ్చిన సంగతి వీడికి ఎలా తెలిసిందా అనుకున్నాను. అయినా కొంత స్థైర్యములు కలవాడిని కనుక వెర్రిమొహం వేయకుండా ఎందుకైతే నీకెందుకన్నాను. సరే పోనీలేండి, నాకక్కర్లేదు, కానీ సామాను మటుకు చూడక తప్పదన్నాడు. ఎందుచేత అన్నాను. ఇక్కడ రూల్ అది అన్నాడు. ఏమిటా రూలు? పన్ను విధించవలసిన వస్తువులు ఏమైనా దొంగతనంగా తీసుకెడుతున్నారేమో చూడాలి. ఈ మాట వినగానే నా గుండెల్లో బరువు తగ్గింది. కొంచెం నవ్వు వచ్చింది. సరే అయితే చూసుకోమందాం అనుకున్నాను. ఇంతలోకే నా సామాను మోసుకొస్తున్న కూలివాడు నన్ను వెనక్కు పిలిచి ఆ పెద్ద మనిషి చేతిలో ఒక ₹1 పెడితే ఈ రూల్స్ అన్నీ మర్చిపోతాడు, లేకపోతే మనకు స్టీమర్ తప్పిపోతుంది అన్నాడు. స్టీమర్ తప్పిపోవడం ఎంత మాత్రమూ నా అభిప్రాయం కాదు, కానీ వాళ్ళ దౌర్జన్యం చూస్తే నాకు కొంత నవ్వొచ్చింది. అతనికి ₹1 చేతిలో వేసేసరికి చేటంత ముఖం చేసుకొని అది వరదాకా కూర్చున్నవాడు లేచి నిల్చొని సలాం చేసి థ్యాంక్ యూ సార్ అని పెట్టె ముట్టుకొని, ఇందులో వట్టి బట్టలేనా సార్, అయితే పోవచ్చును సార్ అని నన్ను విడిచిపెట్టాడు. బ్రతుకు జీవుడా అనుకొని తిన్నగా స్టీమర్ దగ్గరికి నడిచాను. ఇంతలోకే వెనక నుంచి ఒక రైలు బంట్రోత్తు పరిగెత్తుకొని వచ్చి నేను రైలులో విడిచిపెట్టిన ఒక దొరసాని టోపీ తీసుకువచ్చి నాకు అప్పచెప్పాడు. విధి లేక అది తీసుకున్నాను. వాడు పోకుండా అక్కడే నిలబడ్డాడు చేతులు నలుపుకుంటూ. సరే టోపీ నాదేలే, వెళ్ళమన్నాను. ఏమన్నా ఇవ్వమని కూర్చున్నాడు. స్టీమర్కు వేళవుతున్నది. సరేనని ఒక పావలా ఇచ్చుకొని టోపీ ఖరీదు కది వడ్డీ అనుకొని ముందరికి సాగాను. ఆ సముద్రము, ఆ గట్టు, అక్కడి దీపాలు, ఆ హడావిడి అంతా చూస్తే నాకు చాలా సంతోషం వేసింది. కానీ స్టీమర్దేనని చెప్పేటప్పటికి మటుకు ఎక్కబుద్ధి అయింది కాదు. బొత్తిగా చిన్నదిగా ఉంది. మామూలు రాదారి పడవంతగా లేదు. స్టీమర్ అయితే మటుకు అంత చిన్న దాంట్లో సముద్రం మీద వెళ్ళడం ప్రమాదం కాదా అనుకున్నాను. దీని మీదనే వెళ్ళవలసి ఉంటే ఇంతకంటే మళ్ళీ ఇంటికి వెళ్ళడము నయమనుకున్నాను. అలా ఆలోచిస్తూ నిల్చుండగానే కూలివాడు సామాను లోపల పెట్టేసి నన్నెక్కమని తొందర పెట్టాడు. ఇదేనా ఏమిటి కొలంబో వెళ్ళే స్టీమరు అన్నాను. కాదండి, పెద్ద స్టీమరు 5-6 మైళ్ళు దూరాన లోపల ఉంది. ఇది దాని దగ్గరకు తీసుకువెడుతుంది, ఎక్కండి త్వరగా అన్నాడు. అయితే పర్వాలేదనుకొని ఎక్కాను. ఎక్కి అక్కడొక బల్ల మీద కూర్చున్న కాసేపటికి అది బయలుదేరింది. మొత్తం జనము, నాతోటి ప్రయాణికులు 25 మంది కంటే ఉండరు. బయలుదేరిన ఒక్క 5 నిమిషముల వరకు చాలా సరదాగా ఉంది. నీటి తుంపరలు మీద పడుతూ నేల అంతకంతకు దూరమైపోతూ ఒడ్డునున్న దీపాలు దూరమైన కొద్దీ మిణుకుమంటూ అన్ని వైపులు చీకట్లు కమ్ముకొస్తూ పైన నీలాకాశము, దానికి వ్రేలాడగట్టిన పాదరసపు బుడ్లలాగా అనేక చోట్ల నక్షత్రాలు, క్రింద ఎటు చూసిన అగాధమైన సముద్రము, ఆ కెరటముల మీద లేస్తూ దిగుతూ ఉయ్యాల ఊగుతున్నట్టు అంతా బాగా ఉంది. నాకే కవిత్వము రాకపోవడం ఇప్పుడున్న కవులకి తోడు నా బోటివాడు ఇంకొకడు బయలుదేరితే భరించలేకపోయేవాళ్ళు ఆంధ్రులు. కొంచెం సేపటికి పగల
పగలస్తమానం భోజనం లేని కారణాన్నో ఎందుచేతనో కానీ ఉపద్రవమైన తలనొప్పి ఆరంభించింది. కాస్త ఎక్కడైనా ఒరుగుదామా అంటే ఎక్కడా ఖాళీ లేదు. అలాగే తలపట్టు కూర్చుండగా వికారం కూడా ఆరంభమైంది. ఏమిరా దేవుడా, ఎలాగూ కొంపతీసి జ్వరం వచ్చి పడిపోను కదా, ఇంత దూరము వచ్చి మళ్ళీ వెనక్కు వెళ్ళవలసి రాదు కదా, అన్నింటి మాట అలా ఉంచి మళ్ళీ ఇంటికి వెళితే నలుగురిలోనూ హాస్యాస్పదముగా ఉంటుందేమో అని ఏమీ తోచక కళ్ళు మూసుకొని కూర్చున్నాను. ఈ అవస్థలో ఇలా ఉండగా ఇంకో ఆలోచన తోచింది. దానితోటి మరీ హడలిపోయాను. ఆ ఆలోచన మొట్టమొదటనే తోస్తే ఎవళ్ళేమన్నా సరే, నవ్వినా సరే, తిట్టినా సరే మాట్లాడకుండా తిరిగి రైలులో ఇంటికి చేరుకునేవాణ్ణి. ఇప్పుడు ఏం చేయను? వెనక్కు తగ్గటానికి వీలు కనబడదు. ముందుకు సాగితే బతికే ఎత్తు కనిపించదు. ముందుకు వెడితే నుయ్యి, వెనక్కి వెడితే గొయ్యిలాగుంది నా బతుకు. ఏమీ తోచదు. ఇంకొకళ్ళు సలహా అడగడానికి మనసొప్పదు. ఒక్కసారి ఇంటి సంగతి జ్ఞాపకం వచ్చింది. ఆహా, ఎంత తెలివి తక్కువ పని జరిగిందనుకున్నాను. నాకు ఇంగ్లాండ్ వెళ్ళమని సలహా ఇచ్చిన వాణ్ణి నోటి నిండా తిట్టాను. ఒక్కడినే కొడుకునని నా మీద ఎంతో ఆశ పెట్టుకున్న నా తల్లిదండ్రులు ఎంత విచారిస్తారో కదా అనుకున్నాను. ఏమనుకుంటే ఏమి లాభం? ఇంతకు అసలు సంగతి ఏమిటంటే, ఈ చిన్న స్టీమరులో నుంచి పెద్ద స్టీమర్ ఎక్కడా, మెలాగా అని సందేహం కలిగింది. కొంతసేపు ఏమీ తోచలేదు. హఠాత్తుగా మా ఊళ్ళో ఒకళ్ళు చెప్పుకుంటున్న సంగతి జ్ఞాపకం వచ్చింది. చిన్న స్టీమరులో నుంచి పెద్ద స్టీమర్ ఎక్కే ఉపాయం చెప్పుకుంటున్నారిద్దరు. అది నేను వినడం సంభవించినది. పెద్ద స్టీమర్ మీద నుంచి చిన్నదాని దగ్గరకు ఒక తాడు నిచ్చెన దింపుతారట. చిన్న స్టీమర్ ఎప్పుడూ కెరటాల వల్ల పైకొక మాటు లేవడము, ఒక మాటు దిగడము ఉంటుంది కనుక ఆ నిచ్చెన ఎప్పుడూ అందుబాటులో ఉండదట. అందుకని ప్రయాణికులు సమయం కనిపెట్టి కెరముట వల్ల పైకి లేచినప్పుడు ఎగిరి ఆ నిచ్చెన అందుకుని ఎక్కి పైకి వెళ్ళవచ్చునట. అట్లా చేతకాని వాళ్లను నడుముకొక తాడు కట్టి పెద్ద స్టీమర్ మీద నుంచి కొక్కెమున్న గొలుసుకొకటి దింపి ఆ కొక్కానికి తాడు తగిలించి పైకి లాగుతారట. ఈ మనిషి నడ్డిన ఉన్న తాడు తెగిపోయినా, ముడి ఊడిపోయినా మనిషి కిందనున్న స్టీమర్లోనే బహుశా పడవచ్చునని, తప్పితే సముద్రంలో తప్ప మరి ఎక్కడా పడడని, ఒకవేళ సముద్రంలో పడ్డా కానీ ప్రాణభయమేమీ లేకుండా వల వేసి మనిషిని మళ్ళీ త్వరలోనే పట్టుకుంటారని చెప్పుకోగా విన్నాను. ఆఖరి మాటల వల్ల విన్నప్పుడు కొంచెం ధైర్యం కలిగినా తీరా తరుణం వచ్చినప్పుడల్లా ఆలోచిస్తే అంత ధైర్యంగా లేదు. ఏమంటే, ఒకవేళ స్టీమర్లో పడితే తలకాయ బద్దలు కావచ్చును, లేదా మరొక విధమైన దెబ్బలేమైనా తగలవచ్చును. అలా కాక సముద్రంలో పడితే పైవాళ్ళు వల వెతికి తీసుకువచ్చే లోపల కెరటాలు మనలను అవతలికి కొట్టి వెయ్యవచ్చు. పడిన చోటనే ఉంటామని నమ్మకమేమిటి? ఉంటే మటుకు అంతదాకా ప్రాణం నిలుస్తుందో నిలవదో? ఒకవేళ నిలిస్తే ఈ లోపల ఏ పెద్ద చేపైనా వచ్చి మన్ని బలహారం చేస్తే గతేమిటి? ఈ మోస్తరుగా పరిపరి విధాల ఆలోచించిన పోయింది. చిన్నప్పుడు ఈత నేర్చుకోకపోయినందు ఇప్పుడు విచారించాను. పోని మాట్లాడకుండా దీని మీదనే తిరిగి వెనక్కు వెళ్ళిపోదామా అనుకున్నాను. కానీ సరే, అంత తొందర ఎందుకు? ఒక్క క్షణం ఓపిక పడితే అంతా తెలుస్తుంది కదా, అప్పుడు వీలైతే అలా చేయవచ్చును కదా అనుకున్నాను. ఇంకా ఎప్పుడు స్టీమర్ చేరుతామా అని ప్రాణాలు ఉగ్గపట్టుకొని గుండె రాయి చేసుకొని ఒక్క మాట ఇంటి దగ్గరున్న వాళ్ళని తలుచుకొని పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకొని శ్రీరామస్మరణ చేసుకుంటూ కూర్చున్నాను. స్టీమరు బహు తొందరగా సముద్రాన్ని చీల్చుకొని పరిగెత్తుతూ ఉంది. కానీ ఇంజనులు ధ్వని హోరమని సముద్రం పక్కనున్న వాళ్ళ మాటల సందడితోటి నా తలనొప్పి మరింత అయినది. కళ్ళు తెరిస్తే ప్రపంచమంతా గిర్రున బొంగరంలా తిరిగిపోతున్నది. ఇంతలోకే అదిగో స్టీమర్ అంటే అదిగో స్టీమర్ అన్నారు. దాని మీద దీపాలు తప్ప ఇంకేమీ కనపడలేదు. ఈ చిన్న స్టీమరు కొంచెము నెమ్మదిగా వెళితే బాగుండును, లేకపోతే చీకటి చాటున దాన్ని కొట్టుకుంటుందేమోనని భయపడ్డాను. నేను అనుకున్నట్టుగానే కొంచెం జోరు తగ్గించారు. నెమ్మదిగా దాని దగ్గరికి చేరాం.
మా దానికంటే అది చాలా పెద్దదిగా కొండలాగా ఎదురుగుండా ఉన్నది. మా స్టీమరు బహు నెమ్మదిగా హడలిపోతున్నట్లు దగ్గరికి చేరి పెద్ద స్టీమరు సరాసరిన నిలబడ్డది. పైకి చూస్తే తాడి ఎత్తున నల్లగా గోడ పెట్టినట్టు పెద్ద స్టీమరు కనబడుతున్నది. తలనొప్పితోటైతేనేమి, వికారంతోటైతేనేమి, భయంతోటైతేనేమి నా ఒళ్ళు కంపరమెత్తిపోతున్నది. అది వరకు ఏ మూలైనా కొంచెం ధైర్యం ఉంటే అది కాస్త ఇప్పుడు భగ్నమయ్యింది. ఇంకా ఎవళ్ళు ఏమన్నా, ఎన్ని అన్నా, ఎంత నవ్వినా ఇంటికి వెళ్ళడమే మంచిదనుకున్నాను. నవ్వే వాళ్ళకేం నవ్వుతారు, పోయేది నా ప్రాణం కానీ వాళ్ళది కాదు కదా. ప్రాణం పోతే నవ్వే వాళ్ళెవ్వరు ప్రాణం ఇవ్వరు కదా. ఈ వచ్చింది చూసింది చాలు, ఈ మాత్రమైన ఇల్లు కదలం. ఈ వంక వల్ల కలిగింది. చెన్నపట్నంలో ఇంకో వారం రోజులుండి సరదాగా అన్నీ చూసి పోదామని నిశ్చయం చేసుకున్నాను. ఇంతలోకే ఆ స్టీమర్ వాళ్ళు మాట్లాడుకోవడం, ఏదో కేకలు వేసుకోవడమైన తరువాత పైనుంచి ఒక నిచ్చెన దింపారు. నిచ్చెన తిన్నగా మా స్టీమర్లో కంట ఉంది. నిచ్చెనకు పైన ఒక పెద్ద దీపం ఉంది. నిచ్చెన కూడా ఏదో ఒక మోస్తారు తాడు నిచ్చెన కాకుండా చక్కగా విశాలమైన మెట్లు, పక్కల పట్టుకోవడానికి కర్రముక్కలు అవి ఉండి మామూలు మెట్లలాగా ఉన్నాయి. మా స్టీమర్ కూడా నేను భయపడ్డట్టు కెరటాల మీద ఆకాశ మండలానికి ఎగురుతూ పాతాళానికి దిగుతుండడం కూడా కొంచెం ఇంచుమించుగా కదలకుండానే ఉన్నది. ఇదంతా చూస్తే నేను ఇది వరకు విన్నదంతా అబద్ధమని తేలింది. ఇప్పుడు ప్రాణభయమేమీ లేదని ధైర్యం కలిగింది. మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళవలసిన అవసరము లేదు కదా అనుకున్నాను. దానితోటి కొంత ధైర్యం తెచ్చుకొని తలనొప్పి ఇంకా బాధిస్తున్నా అందరితో పాటు నేను లేచాను పైకెక్కడానికి. లేచి నా సామాను దగ్గరికి వెళ్ళి తీసుకోబోయాను. అక్కడొకతను నుండి నేను వెళ్ళవచ్చునని, సామాను వెనుక నుంచి వస్తుందని చెప్పాడు. సామానంతలా విడిచిపెట్టి వెళితే ఏమి కొంప మునుగుతుందో అని భయపడ్డాను. మళ్ళీ వాణ్ణి ఒక మాట సామాను జాగ్రత్తగా వస్తుందా అంటే వస్తుంది అని ధైర్యం చెప్పాడు. స్టీమర్ అంటే ఇది కాకుండా తక్కిన వాళ్ళంతా కూడా వాళ్ళ సామానులు విడిచిపెట్టి వెళ్తున్నారు, అందుచేత పర్వాలేదు కదా అనుకొని అంతసేపటి నుంచి చేతిలో ఉన్న దొరసాని టోపీ మటుకు పుచ్చుకొని తక్కిన వాళ్లతోటి పాటు నేను నిమ్మళంగా పైకెక్కాను. ఆఖరి మెట్టెక్కి లోపలికి తొంగి చూసేటప్పటికి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మామూలుగా రాదారి పడవల కంటే బాగా పెద్దదిగా ఉండి 2-3 పెద్ద పెద్ద హాలులు, అందులో బల్లలు ఉంటాయి కాబోలు అనుకున్నాను. తీరా చూస్తే ఇదొక పెద్ద మహారాజా భవనంలా ఉంది. లోపలంతా చక్కని దీపాలు, నేల మీద తివాసులు, గొప్ప గొప్ప సోఫాలు, కుర్చీలు, బల్లలు సమస్తము ఉన్నాయి. ఇంకా మంచాలు, పరుపులు వేసి పడుకోవడానికి వేరే గదులు, స్నానాల గదులు, పాయకానాలు, వంట ఇళ్ళు, భోజనాల సావిళ్ళు అన్నీ వేరువేరుగా ఉండేటట్లు ఉన్నాయి అనుకున్నాను. అయినా మళ్ళీ ఎంత పెద్ద స్టీమర్ అయితే మటుకు ఇవన్నీ ఎలా ఉంటాయి? ఈ ఒక్క గది మటుకు పైకి రాగానే దర్జాగా కనబడడానికి ఇలా కుర్చీలు, బల్లాలు వేసి ఉంటారనుకున్నాను. నేనక్కడ నిల్చొని ఊరికే ఇలా ఆశ్చర్యపోతూ ఉంటే ఒక పెద్ద మనిషి వచ్చి నన్ను పలకరించాడు. నేనెక్కడికి వెడుతున్నానో అడిగి తెలుసుకొని తను నెటాలు వెళ్తున్నానని, చాలాసార్లు ఇదివరకు వెళ్ళానని, దేశాటనం చాలా మంచిదని, ఇంకా ఏమేమిటో మాట్లాడాడు. నాకు తలనొప్పి వల్ల అతను చెప్పేవన్నీ నా తలకెక్కలేదు. ఆ పైన రోజస్తమానము తిండి లేకపోవడం వల్ల కడుపులో దహించుకుపోతున్నది. రొట్టె కాల్చుకోవడానికి ఓపిక లేదు. పోని ఎలాగో శ్రమ పడదామా అంటే వీలు కనపడదు. ఏమీ తోచడం లేదు. వచ్చేటప్పుడు ఇంకా కాసిన్ని ఇడ్లీలు, అరటి పండ్లైనా తెచ్చుకున్నాను కాదు అనుకున్నాను. ఏమంటే ఏమి లాభము? ముందు దారేమీ కనపడదు. ఆ నేటాలు వాడి దారినేదో వాడు వాగుతున్నాడు. కాసేపు చేతనైతే నోరు మూసుకొని కూర్చుందామనుకున్నాను. మా స్టీమర్ కూత కూసి బయలుదేరింది. ఇంతలోకే గంట ఒకటి వినపడ్డది. ఆ గంట ఏమిటా అనుకున్నాను. నా పక్కనున్న నెటాలు సోదరుడు భోజనానికి వెళ్దాం రమ్మన్నాడు. నాకు ఆ మాటలు నమ్మబుద్ధి కాలేదు. ఏమిటి, ఎక్కడిది అని రెట్టించి అడిగాను. భోజనాలు హాలులోకి
భోంచేద్దామన్నాడు. వాడి మాటలు వింటే నాకు చస్తున్న వాడి నోట్లో అమృతం పోసినట్టుంది. పోతున్న ప్రాణం వెనక్కి వచ్చింది. దేవుడు ఇంకా మన పక్షాన ఉన్నాడనుకున్నాను. స్టీమర్ మీద మనకు భోజనం ఎవరు పెడతారు, ఎందుకు పెడతారు, ఏమి పెడతారన్న సంగతి ఏమీ ఆలోచించలేదు. ఏమిటో ఆహారం అంటూ కొంత లోపల పడి ప్రాణమంటూ కొంత నిలిస్తే తక్కిన సంగతులు ఆలోచించవచ్చు అనుకున్నాను. తిన్నగా నా స్నేహితుడిని అనుసరించి నడిచాను. ఇప్పుడు చూసిన గదే అనుకుంటే అంతకంటే తమాషాగా ఉంది ఈ గది. గదికి మధ్య పెద్ద పొడుగాటి బల్ల ఉంది. దానిపైన తెల్లని గుడ్డ పరిచారు. దాని మీద చక్కని పింగాణి పళ్ళాలు, గాజు గ్లాసులు, కత్తులు, చెంచాలు, ఇంకా ఏమిటేమిటో ఎన్నో ఉన్నాయి. చిన్న గాజు గిన్నెల్లో వెన్న ఉన్నది. ఈ బల్ల పక్కన కుర్చీలు అమర్చి ఉన్నాయి. మేము ప్రవేశించేటప్పటికప్పుడే కొంతమంది వచ్చి కుర్చీల మీద కూర్చున్నారు. మేము వెళ్ళి చేరి ఒక కుర్చీ అలంకరించాం. కూర్చొని నా స్నేహితుడిని ఈ కత్తులు కటార్లు ఎందుకు భోజనం చేసే చోట అని అడిగాను. సిగ్గు విడిచి అడిగి తెలుసుకోకపోతే మాట దక్కేటట్లు కనబడలేదు. ఇంకో నిమిషానికి వడ్డన అవ్వడము, భోజనానికి కూర్చోవడం సంభవించింది. ఇంకప్పుడు వెర్రిమొహం వేస్తే బాగుండదు. అందుకని ముందే తెలుసుకొని ఉంటే మంచిదని యుక్తిగా నేను వట్టి అజ్ఞానుణ్ణి అని అతను అనుకోకుండా గడుసుతనంగా అడిగాను. అడిగితే పాపం ఆ పెద్ద మనిషి చెప్పాడు వాటి ఉపయోగం. ఇంకా వడ్డెన ఆరంభించబోతున్నారు. ఈ కత్తులు ఉపయోగించడము మనకు చేతలవుతుందో కాదో చూద్దామనుకొని ఒక చేత్తోటి కత్తి పుచ్చుకొని చివర పండ్లున్న చెంచా రెండో చేత్తో గుప్పిటిల్లో గట్టిగా పట్టుకొని గుణపము భూమిలోకి దింపినట్టు ఎత్తి రొట్టె మీద గుచ్చబోయాను. అలా కాదు, జాగ్రత్త, కంచం బద్దలవుతుందని నా స్నేహితుడు నిమ్మళంగా చెబుతూనే ఉన్నాడు. ఆ మాట నేను వినిపించుకోలేదు. ఇంతటిలోకే వచ్చిన ప్రమాదం ఏమిటి? ఈ మాత్రం చేత కాకుండా ఉంటుందా గనుకనా? ఇదొక పెద్ద బ్రహ్మ విద్య ఏమిటని రొట్టె మీదికి నా శక్తి కొద్దీ గభీమని దింపాను. కూర్చున్న వాళ్ళంతా ఊపిరి బొగబెట్టుకొని ఏమి జరుగుతుందా అని చూస్తున్నారు. దింపేసరికి తలనొప్పిగా ఉండడం చేతనో ఏమో కానీ గురి తప్పి రొట్టె చివరి తగిలి దాని మీద నుంచి జారిపోయి కంచమంచుకు తగిలి దాని మీద నుంచి కూడా జారిపోయి బల్లకు గుచ్చుకుంది. ఆ అదురికి రొట్టె ముక్క జానెడు ఎత్తున ఎగిరి బలికి తీసుకువచ్చిన మేకపిల్ల వీలైతే తప్పించుకు పారిపోయినట్లు నా పక్కనున్న 4 కంచాల మీద నుంచి దాటి 5వ కంచం పక్కన దాక్కున్నది. నా కంచం కూడా నా బోటి వాళ్ళ ననేక మందిని చూసి ఉండాలే, అయినా కంగారుపడి వచ్చి నా ఒళ్ళో పడ్డది. ఇంతవరకు ప్రమాదమేమీ కలగలేదని సంతోషించాను. కంచం కింద పడితే 2 చెక్కలయ్యేది. దాని ఖరీదు ఏ అనా బేడో అయినా వాళ్ళు వచ్చి 2 రూపాయలో 3 రూపాయలో తెమ్మంటే చచ్చినట్టు ఇచ్చుకోవలసిందే కదా. అలాంటిదేమీ లేకుండా తప్పిపోయింది. ఇవాళ లేచిన వేళ మంచిదే అనుకున్నాను. నా పక్కనున్న వాళ్ళంతా నవ్వడం మొదలుపెట్టారు. ఎందుకు వస్తుంది నవ్వు? అలా అస్తమానం అయినా దానికి కాని దానికి ప్రమాదో ధీమతామఫీ అన్నారు. ఎవళ్ళకైనా వస్తుంది పొరపాటు, ఏమిటి దానికి? ఒళ్ళో పళ్ళెం తీసి మళ్ళీ బల్ల మీద అసలు దహించుకుపోతున్న ఆకలికి నవ్వడంతోటే నాకు కోపం వచ్చింది అనుకుంటే ఇంకా పరాభవంగా ఉంటుందను కోపం వచ్చింది. ఇప్పుడు తోడు వాళ్ళు ఆకలికి తోడు వాళ్ళు నవ్వడంతో నాకు కోపం వచ్చింది. ఇప్పుడు ఊరుకుంటే ఇంకా పరాభవం ఉంటుందనుకొని మళ్ళీ ఇంకొక రొట్టె ముక్క చేత్తో తీసుకొని దేవుడిచ్చిన చేతులుండగా ఈ వెధవ కత్తులు అవి ఎందుకు? మన ఇష్టం వచ్చినట్టు తింటే వాళ్ళేం కొడతారా తిడతారా అని నా స్వతంత్రము తెలియపరచడానికి ఆ రొట్టె ముక్క వెన్నెలో అద్దుకొని కొరుక్కు తినడం మొదలుపెట్టాను. నా పక్కనున్న అతను వద్దని సలహా ఇస్తూనే ఉన్నాడు, కానీ నేను లక్ష్య పెట్టలేదు. ఆదివరదాకా నవ్వుతున్న తక్కిన వాళ్ళంతాను వాళ్ళకేదో నేను మహాపకారం చేసినట్లు నాకేసి కోపంగా చూడడం మొదలుపెట్టారు. చూస్తే నాకేం భయమా? నేనంతకంటే కోపంగా వాళ్ళకేసి చూసి నా పని నేను కానిచ్చాను. 2 ముక్కలు నోట్లో పెట్టుకున్నాను. అవి ఇంకా పూర్తిగా గొంతుకు దిగాయో లేదో 3వసారి నోట్లో పెట్టుకుందామని చెయ్యెత్తాను. కడుపులో చెయ్యి పెట్టి కలిపినట్టు కలవరం బయలుదేరి పెద్ద తాడిలావున
ఢోకు వచ్చింది. చటాలున చేతలో రొట్టె ముక్క కంచంలో పారేసి నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని లేచాను. ఎక్కడికి వెళ్ళడానికి, ఏమి చేయడానికి తోచలేదు. అంతకంతకు లోపలి నుంచి ఊరికే వెళ్ళగిలి వస్తున్నది. ఆపడానికి శక్యం కావడం లేదు. ముందు గదిలో నుంచి అవతలికి పోదామని గుమ్మం కేసి 2 అడుగులు వేశాను. లోపలి నుంచి వస్తున్న ప్రవాహం నా చేతిని అవతలికి తోసి కొంత బయటపడ్డది. మళ్ళీ చెయ్యి అడ్డు పెట్టుకున్నాను. ఒక నౌకరు నా అవస్థ చూసి చటుక్కున్న దగ్గరికి వచ్చి నా రెక్క పట్టుకుని ఒక గదిలోకి లాక్కుపోయినాడు. అక్కడ రైలులో మొహం కడుక్కోవడానికి ఉన్నట్టుగానే ఏర్పాటున్నది. పూర్తిగా వాంతి అయింది. గడిచిన దినమంతా తిండి లేకపోయినా అంత పదార్థం ఎక్కడి నుంచి వచ్చిందో కానీ వారం దినములు తిన్నంత వెళ్ళిపోయింది. నోరు చెయ్యి శుభ్రంగా కడిగి వేసుకున్నాను. కడుపులో పేగులన్నీ నొప్పులుగా ఉన్నాయి. తల బద్దలవుతున్నది. కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళు తెరిస్తే ప్రపంచమంతా గిర్రున తిరిగిపోతున్నట్టున్నది. కాళ్ళు తేలిపోతున్నాయి. కింద పడిపోతానేమోనని భయం వేసింది. నన్ను తీసుకువచ్చిన నౌకరు అక్కడనే ఉన్నాడు. మళ్ళీ నన్ను చేపట్టుకొని తిన్నగా గదిలోకి తీసుకువెళ్ళాడు. గది చాలా చిన్నది, కానీ అందులో ఒక చిన్న మంచం ఉన్నది. దాని మీద శుభ్రమైన పరుపు వేసి పక్క వేసి ఉంది. దాని మీద పడుకోమన్నాడు. ఈ పరుపు పాపం ఎవరిదోనో ఎలాగో తంటాలు పడి హాలులో కుర్చీలో కూర్చుంటాను. లేకపోతే ఎక్కడైనా స్థలం చూపిస్తే నా మంచం వేసుకు పడుకుంటాను అని చెబుదామనుకున్నాను. కానీ నోటి వెంట మాట రాలేదు. గదిలో వస్తువులేమీ కనబడడమూ లేదు. మాట్లాడకుండా తాగి ఉన్న వాడికి మళ్ళీ మంచం మీద పడ్డాను. కాలి జోడైనా విప్పుకోలేదు. ఇదంతా భోజనం దగ్గర కూర్చున్న వాళ్ళ దృష్టి దోషం వల్లనే ఏమోననుకున్నాను. కాస్త దిగుదుడిచి పోసే వాళ్ళైనా లేరు కదా అని విచారించాను. పీడ జ్వరం ఏమైనా వస్తుందేమోననుకున్నాను. ఇలా అనుకుంటుండగానే కళ్ళు కూరుకు వచ్చినాయి. ఇంకా నా ఒళ్ళు నాకు తెలియలేదు. కొంతసేపటికి రాత్రి నౌకరు వచ్చి లేపితే మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి తెల్లవారింది. కొలంబో చేరాము. లేవండి, దిగాలన్నాడు. లేచాను. తలనొప్పి తగ్గింది. తేలికగా ఉంది. జ్వరం గిరం ఏమీ రాలేదు. చులాగ్గానే తేలాను అనుకున్నాను. కులాసాగా ఉందా అని బంట్రోత్ అడిగాడు. దివ్యంగా ఉందన్నాను. లేచి తలగుడ్డ సవరించుకొని నా సామాను ఎక్కడ ఉంది అన్నాను. కిందికి వెళ్ళిపోయింది. మీకంటే ముందేను, మీరు కూడా దయచేయండి అన్నాడు. రాత్రి చూసుకోలేదు. సామాను జాగ్రత్తగా ఉందో లేదో పైనుండగా చూస్తే ఏమన్నా లోటు వస్తే అడిగిపోతానని కాబోలు. అప్పుడే దింపేశాడని భయం వేసింది. లేచి నుంచొని చూసేటప్పటికి నేను చెన్నపట్నంలో కొన్న దొరసాని టోపీ ఒక బల్ల మీద పెట్టి ఉంది. రాత్రి బంట్రోతు తీసుకువచ్చి పెట్టి ఉంటాడనుకున్నాను. దానికేసి చూడకుండా మాట్లాడకుండా పైకి వచ్చాను. సుమారు 7 గంటలయింది. అప్పుడే దిగవలసిన వాళ్ళంతా దిగారు. నేనే ఆఖరు. నేను నిమ్మలంగా దిగాను. కిందంతా మహా అడావిడిగా ఉంది. ఇటు వెళ్ళేవాళ్ళు, అటు వెళ్ళేవాళ్ళు, స్టీమర్ మీద నుంచి దిగిన వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళు, ఊరికే వేడుక చూడ్డానికి వచ్చిన వాళ్ళు, కూలివాళ్ళు ఒక్కళ్ళేమిటి. సముద్రం ఒడ్డంతా కిటకిటలాడుతున్నది. హార్బర్ నిండా స్టీమర్లు చాలా ఉన్నాయి. ఈ హడావిడి అంతా చూస్తూ నిమ్మళంగా సామాను దగ్గరికి వెళ్ళాను. సామానంతా జాగ్రత్తగానే ఉంది. పాపం పెట్టె కూడా ఏమీ నలిగిపోకుండానే దింపారు. వాళ్ళ ధర్మాన్ని ఒక కూలివాడిని కేకవేసి సామాను వాడి నెత్తి మీద పెట్టి బండ్ల దగ్గరికి వస్తున్నాను. వెనక నుంచి ఎవరో పిలుస్తున్నట్టు వినపడ్డది. నన్ను కాదనుకున్నాను మొదట. ఇక్కడ నన్ను పిలిచేవారెవరుంటారని ముందుకు నడిచాను. మళ్ళీ కేక వినపడేసరికి ఆగి వెనక్కి చూశాను. రాత్రి స్టీమరులో బంట్రోతు ఆ దిక్కుమాలిన దొరసాని టోపీ తీసుకొని పరిగెత్తుకొని వస్తున్నాడు. అది నాకు వదిలే ఉపాయం కనబడలేదు. మొదటనే రైలులో నుంచి ఎక్కడైనా పారేస్తే తీరిపోయేది. ఇంత బాధ లేకపోయేది. పోని వృధాగా పారేయడం ఎందుకు? రైలులో విడిచిపెడితే ఎవళ్ళైనా తీసుకుంటారని ఆలోచిస్తే అదేమీ సాగింది కాదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి కూడా తరుముకు వస్తున్నది. ప్రపంచంలో ఇంత న్యాయబుద్ధి ఉందని ఇది వరకెప్పుడూ అనుకోలేదు. ఏ వస్తువైనా ఎక్కడైనా మర్చిపోతే మళ్ళీ ఈకది దొరకడం దుర్లభమని చాలామంది చెప్పారు. ఆ అభిప్రాయం సరికాదని ఇప్పుడే తెలిసింది. ఏదైనా ఎవళ్ళకైనా అనుభవంలోకి వస్తే గాని
తెలియదు. ఇక ముందెప్పుడైనా ప్రపంచంలో అన్యాయము దొంగతనము ఉందని చెబితే నేను నమ్మను. ఇక ఈ టోపీ ఎక్కడ మర్చిపోయినా నన్ను కూడా వెంబడించేటట్టున్నది. అందుకని మాట్లాడకుండా ఈసారి మటుకు ఆ టోపీ తీసుకొని ఎవళ్ళు చూడకుండా ఏ అర్ధరాత్రి వేళో నడి సముద్రంలో గిరాట వేస్తాను. లేకపోతే మళ్ళీ సముద్రంలోనైనా పగలు పారేస్తే ఏ దౌర్భాగ్యుడో చూసి అది వలవేసి తీసి మళ్ళీ తీసుకొచ్చి ఇస్తాడేమోనని భయం వేస్తుంది. ఆ టోపీ చూస్తే మటుకు నాకు మహా చెడ్డ అసహ్యం. బోలెడంత ఖరీదు. దాని మొహాన్ని తగలేయడమే కాకుండా పైగా అది పారేసిపోతుంటే వెనక నుంచి తీసుకొచ్చి ఇచ్చిన ప్రతివాడికి ఏదో బహుమతి చేసి నా కమితం ప్రియమైన వస్తువేదో పోకుండా తీసుకువచ్చినట్టు సంతోషం కనబరచాలి. ఇంత మటుక్కి సహించడమే చాలా కష్టం. ఈ మాటుకి ఇంక తప్పదు కనుక మళ్ళీ ఆ తెచ్చినవాడి ముఖాన ఒక పావలా తగలేసి ఆ దరిద్రపు టోపీ తీసుకొని బండి దగ్గరికి వెళ్ళాను. చెన్నపట్నంలో వచ్చిన చిక్కే ఇక్కడాను, అక్కడ కలిగిన సందేహమే ఇక్కడాను. ఎక్కడ బస చేయడమా అని ఇక్కడి దరిద్రులకు తెలుగు రాదు. చెన్నపట్నంలో కొంత అనుభవమైంది కనుక కొంచెం ఇంగ్లీషు వచ్చినట్టు ముఖముఖాలు ఒక ఆయన్ని పిలిచి అడగ్గా ఇక్కడ కూడా దగ్గరలో ఒక సత్రం ఉన్నదని, ఆ సత్రంలోనే దుడ్డు తీసుకొని భోజనం చేస్తురని తెలుసుకొని నా రథాన్ని అక్కడికి తోలమని సారథితో చెప్పాను. గదులు అవి విశాలంగా ఉన్నాయి. స్నానానికి దానికి సౌకర్యం ఉంది. జనసమర్థం అట్టే లేదు. బాగుందని సంతోషించి ఒక గది తీసుకొని సామానందులో పెట్టించేసి బండికి సెలవిచ్చాను. చెన్నపట్నంలో వాడికి మళ్ళీ వీడు అట్టే దెబ్బలాడలేదు. కొంచెం మర్యాదస్తుడిలాగా ఉన్నాడు. అయితే వీడు సాహెబు, అందుకనే అయి ఉంటుంది. ఇక సావకాశంగా పెట్టెతీసి పండ్ల పొడి వగైరా తీసుకొని దంతావధానాధికము కానిచ్చి స్నానం చేసి కొంతసేపు కూర్చునేసరికి 10 గంటలయ్యింది. భోజనం చేశాను చెన్నపట్నంలోనే. నవ్విన వాళ్ళు ఇక్కడింకా నవ్వుతారని పట్టుబట్ట కట్టుకోవడం మానేశాను. భోజనం చేసినంతసేపు మనసుకు చాలా కష్టంగానే ఉంది. ఇక ముందు సంగతేమిటో ఏమి చేయాలో తోచలేదు. లండన్కి ఏ స్టీమర్ పెడుతుందో, ఎప్పుడు పెడుతుందో, ఎక్కడ టిక్కెట్లు ఇస్తారో ఏమి తెలియదు. ఎవళ్ళని అడగడానికి ఇక్కడ ఎవళ్ళనూ ఎరుగను కదా. ఒకవేళ నిన్న రాత్రి స్టీమరే తిన్నగా లండన్ దాకా వెళ్ళేదేమో. అడిగి తెలుసుకున్నాను కాదు. ఇక్కడ కూర్చొని ఆలోచిస్తే ఏం లాభమని నా సూటు వేసుకొని తలగుడ్డ చుట్టుకొని వీధిలోకి బయలుదేరాను. ఒక దారి తెన్ను తెలియదు. ఎవళ్ళనైనా అడగడానికి వాళ్ళ భాష తెలియదు. ఏమైనా సరేనని దైవం మీద భారం వేసి ముక్కుకు సూటిగా బయలుదేరాను. కొంత దూరం వెళ్ళేసరికి పెద్ద మనిషి సూటు వేసుకొని చక్కగా చౌరం చేసుకున్న తలకాయ మీద టోపీ పెట్టుకొని 3 గీతలలో 4 గీతలో కనబడేటట్టు గంధం పెట్టుకొని ఎదురుగుండా వస్తున్నాడు. బహుశా ఈయనకి ఇంగ్లీషు వచ్చి ఉంటుంది అనుకున్నాను. ఆయన్ని ఆపి మీకు ఇంగ్లీషు వచ్చునా అని అడిగాను. వచ్చునన్నాడు. అయితే మీదే ఊరన్నాను. కుంభకోణం అన్నాడు. కుంభకోణం అనే టప్పటికి మటుకు కొంచెం భయం వేసింది. మనం అడిగిన దానికి సరిగ్గా జవాబు చెప్తాడో చెప్పడో అని. అయినా కుంభకోణం వాళ్ళంతా మోసం చేస్తారు కనుక మన్ని మోసం చేస్తే మటుకి తనకేం వస్తుందని. అయ్యా మీరొక్క సహాయం చేసి పెట్టాలన్నాను. నేను అడిగిన మాటకు ఆ పెద్ద మనిషి అపార్థం చేసుకొని అనుమానంతో నా కేసి చూసి నేనేమి చేయగలను, వట్టి బీదవాడిని అని వెళ్ళిపోబోతున్నాడు. ఆయన్ని మళ్ళీ ఆపి ఆయన వల్ల ధన సహాయం ఏమీ అక్కర్లేదని అభయమిచ్చి ఒక విషయం మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలని ఉంది నాకు అన్నాను. ఏమిటి అన్నాడు. నే చెప్పబోయే విషయం మాత్రం ఎవళ్ళ దగ్గర మటుకు చెప్పవద్దన్నాను. సరే అన్నాడు. నేను లండన్ వెళ్ళాలని బయలుదేరాను. ఇంటి దగ్గర మా వాళ్లకు తెలియదు. అక్కడికి వెళ్ళే స్టీమర్ ఎప్పుడు బయలుదేరుతుందో, టిక్కెట్లు ఎక్కడిస్తారో ఈ సంగతి ఏమన్నా తమకు తెలిస్తే చెబితే సంతోషిస్తాను. ఇంటి దగ్గరే ఈ సంగతి తెలిస్తే వెళ్ళనివ్వరని భయపడి వచ్చేశాను. ఇక్కడెవళ్లను ఎరగను నేను. అందుకని మీకేమన్నా తెలిస్తే దయచేసి చెప్పండి అన్నాను. ఓ ఇంతే కదా, దానికి అభ్యంతరమేమున్నది.
ఇలా పలానా చోటికి వెళితే థామస్ కుక్ అండ్ సన్ అని బల్ల కట్టి ఉన్న పెద్ద కంపెనీ ఒకటి కనబడుతుంది. తిన్నగా అందులోకి వెళితే టిక్కెట్ మీకు కావలసిన యావత్ విషయాలు తెలుస్తాయి అని చెప్పాడు. సరే, బాగుంది. ఈ మాత్రం తెలిస్తే ఇక లండన్ వెళ్ళామన్న మాటేను అని తిన్నగా కంపెనీ దగ్గరికి వెళ్ళాను. ఆ కంపెనీ చూసేసరికి లోపలికి వెళ్ళడానికి భయం వేసింది. ఇంత దేశం తిరిగినా ఇంత మేడ మట్టుకు ఎక్కడా కనబడలేదు. ఇది కాకుండా తీరా లోపలికి వెళితే స్టీమర్ ఉందంటారో లేదంటారో, ఇంకో వారం రోజుల దాకా రాదంటారా, లేకపోతే అసలు ఇక్కడి నుంచి వెళ్ళడము మానేశాయి అంటారేమో. ఇక్కడి నుంచి స్టీమర్లు వెళ్ళడము లేదు అంటే చచ్చినట్టు ఇంటికి వెళ్ళవలసిందే. ఇంకో వారం 10 రోజులు ఆలస్యం అవుతుంది. అంచేత ఈ లోపున మా వాళ్ళు నా సంగతి ఎలాగో తెలుసుకొని ఇక్కడికి వచ్చి పట్టుకుంటారేమో. అంతేకాకుండా ఎవళ్ళని కనుక్కోకుండా ఉజ్జాయింపు నేదో కొద్దిగా తీసుకువచ్చాను. డబ్బు ఇక్కడ తీరా చాలదంటే ఏమి కాను. నా సంగతి ఇక్కడ మనకు అప్పు ఇచ్చే వాళ్ళెవరుంటారు అని ఇన్ని విధాలుగా మనసు పోయి లోపలికి వెళ్ళడానికి కొంచెం సంకోచించాను. ఏమైతే మటుకు ఇంత దూరం వచ్చిన తరువాత ఇక్కడ సంకోచిస్తూ నిలబడితే లాభమేముందని, ఏమైతే అవుతుందని లోపల దండం పెట్టుకొని కంపెనీలోకి వెళ్ళాను. అక్కడొక బంట్రోతు కనబడి ఎక్కడికి అన్నాడు. లోపలికి అన్నాను. ఎందుకు అన్నాడు. ఊరికనే అన్నాను. అయితే వెనక్కు తిరగండి అన్నాడు. వెనక్కి ఎందుకు అన్నాను. ముందు పని లేనప్పుడు వెనక్కే అన్నాడు. నాకు ముందు పని ఉంది అన్నాను. ఏం పని అన్నాడు. ఏమైతే మటుకు నీతోటి చెప్పాలా అన్నాను. చెప్పాలన్నాడు. ఎందుకన్నాను. అనేటప్పటికీ వాడికి కోపం వచ్చి ఒక మాట కండ్లెర్రజేసి నాకేసి చూసి నిన్ను లోపలికి వెళ్ళనివ్వడానికి అన్నాడు. నీ వెళ్ళనిచ్చేదేమిటన్నాను. నేనే వెళ్ళనివ్వక్కర్లేకపోతే వెళ్ళేదేమి అన్నాడు. వెడతానన్నాను. వెళ్ళు చూద్దాం అన్నాడు. నా ఇష్టమైనప్పుడు వెళ్తాను. నీ ఆజ్ఞ ఏమిటి నాకు అన్నాను. ఒక్క నిమిషం వాడు మాట్లాడక ఊరుకున్నాడు. నేను ఏదో ఆలోచిస్తున్నట్లు గోడలకేసి మేడమెట్లకేసి జోబుల్లో చేతులు పెట్టుకు చూస్తూ నిలబడ్డాను. కానీ లోపల మటుకు భయంగానే ఉంది. తీరా సాహసించి ముందుకు అడుగు వేస్తే వాడు రెక్కెట్టుకొని వెనక్కు లాగుకు వెడతాడేమో. ఇంగ్లాండు వెడుతున్నప్పుడు అటువంటి పరాభవం జరగడం బాగుండదు. సరే, అయినా ఏం చేస్తాడో చూద్దామని ఒక అడుగు ముందుకు వేశాను. వెనక నుంచి తుపాకీ పేల్చి నట్లు ఆగు అన్నాడు. వెనక్కి తిరిగి చూసి ఏం అలా ఉలిక్కిపడ్డావన్నాను. ఇంకా వాడు కోపం పట్టలేక పోయినాడు. తిన్నగా నా దగ్గరికి వచ్చి నా భుజం మీద చేయి వేసి ఇంక నీ పెంకె వేషాలన్నీ కట్టిపెట్టి మర్యాదగా బయటికి వెళ్ళమన్నాడు. వాడు భుజం మీద చేయి వేసేసరికి నాకు కోపం వచ్చింది. భుజం మీద చేయి తీసివేసి నీవు బంట్రోత్వన్న సంగతి మర్చిపోయినట్లున్నావు. ఇందాక నుంచి పోనీ అని మర్యాదగా ఊరుకున్నాను. నీ బోటి వాళ్లను 1,00,000 మందిని చూశాను. ఇంకా అట్టే నీవు పెంకితనం చేశావంటే నీ మీద రిపోర్టు చేయవలసి వస్తుంది. తీరా ఉద్యోగం పోతే అప్పుడు విచారిస్తే ఏమి లాభం ఉండదు. కాబట్టి జాగ్రత్తని ముందుకు నడవబోయాను. వాడింకా ఏమీ సమాధానం చెప్పకుండా నా చేపట్టుకొని తిన్నగా వీధిలోకి తీసుకువెళ్ళి దిగబెట్టి దిక్కున్న చోట చెప్పుకో అన్నాడు. ఆలోచిస్తే దిక్కేమీ ఉన్నట్టు కనిపించలేదు. తీరా ఈ బంట్రోత్తు ముండావాడితో దెబ్బలాట పెట్టుకుంటే అసలు వ్యవహారం చెడుతుందేమోనని భయం వేసింది. ఇక్కడ వీడి స్నేహం చేసుకుంటే కానీ లాభం లేదని తోచింది. అందుకని మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా ₹1/2 చేతిలో పెట్టి నేను లండన్ వెళ్ళవలసిన మాట నిజమేను, టిక్కెట్ కోసమని వచ్చాను. లేకపోతే ఇక్కడ నాకేం పని కనుక కావలిస్తే చూడు ఇదిగో సొమ్ము అని జోబులో ఉన్న డబ్బు తీసి వాడికి చూపించాను. వాడు అప్పుడు నా మాట నమ్మి జరిగిన పొరపాటును క్షమించమని లోపలికి దారి చూపించాడు. తిన్నగా లోపలికి వెళ్ళాను. ఆ గదిలో గోడల నిండా పెద్ద పెద్ద స్టీమర్ల ఫోటో గ్రాఫులు మ్యాపులు ఉన్నాయి. అక్కడొక దొరగారు కూర్చున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా, నేను లండన్ వెళ్ళాలండి. స్టీమర్ ఎప్పుడు వెళ్తుంది? వెళ్ళడానికి ఎన్నాళ్ళు పడుతుంది? టిక్కెట్ ఎంత అవుతుంది అని అడిగాను. ఆయన నన్ను ఎగాదిగా చూసి నిజంగా లండన్ వెళ్తావా అన్నాడు. వెళ్తాను అన్నాను. ఎందుకు అన్నాడు. చదువుకోవడానికి అన్నాను.
ఏం చదువుతావు? ఈ పరీక్ష వీడికెందుకు అనిపించింది. అయినా దొర ఆ పైన టిక్కెట్టు కూడా ఇచ్చేవాడాయను. వీడితోటి దెబ్బలాట ఎందుకని? బారిస్టర్ అన్నాను. మీ వాళ్ళు వెళ్ళడానికి ఒప్పుకున్నారా అన్నాడు. కొంచెం సందేహించి అన్నాను. లేకపోతే అసలు మీ వాళ్లతోటి చెప్పలేదా ఏమిటన్నాడు. నేను కొంచెం భయపడుతూ వీడికేమన్నా తెలిసిందా ఏమిటి మన సంగతి అనుకుంటూ ఏమీ చెప్పడానికి తోచక ఆలోచిస్తూ నిలబడ్డాను. కొంపదీసి నిజంగానే చెప్పకుండా వచ్చావా ఏమిటి? నాతోటి చెప్పవచ్చు, నీకేం భయం లేదులే. ఇంకా చెప్పకుండా వెళ్ళేవాళ్ళు చాలామంది ఉంటారు అన్నాడు. ఆ మాట అనేటప్పటికీ కొంచెం ధైర్యం తెచ్చుకొని అవును, చెబితే మా వాళ్ళు వెళ్ళనివ్వరని చెప్పకుండానే వచ్చాను అన్నాను. అయితే కోపం వచ్చి మీ వాళ్ళు డబ్బు పంపించరేమో, ఆ సంగతి ఆలోచించావా అన్నాడు. పర్వాలేదులే, పంపిస్తారు అన్నాను. పంపించకపోతే చాలా చిక్కుపడవలసి వస్తుంది సుమా, ముందే ఆలోచించుకో. అంతా ఆలోచించుకున్నాలేండి, తప్పకుండా పంపిస్తారనే ధైర్యం ఉంది కనుకనే బయలుదేరి వచ్చాను. ఇవాళ బయలుదేరే స్టీమర్ ఏదైనా ఉందా? ఒక వారం దినములు వరకు లండన్ కంటా వెళ్ళే స్టీమర్లేవీ లేవు. కానీ రేపు ఒక ఫ్రెంచ్ స్టీమర్ మార్సెల్స్ వరకు వెళ్తుంది. అక్కడి నుంచి రైలు మీద వెళ్ళవచ్చును. అలా అయితే మీకు చౌకగాను ఉంటుంది, త్వరగాను వెళ్ళవచ్చును. అలా వెళ్ళడానికి మీకేమైనా అభ్యంతరం ఉందా? నాకెంత మాత్రం అభ్యంతరం లేదు. ఫ్రెంచ్ స్టీమర్కే టిక్కెట్ ఇప్పించండి. ఏ క్లాసులో వెళ్తావు? థర్డ్ క్లాసు సౌఖ్యంగా ఉంటుందా అండి? ఒక మోస్తరుగా ఉంటుంది, పర్వాలేదు, వెళ్ళవచ్చును. అయితే థర్డ్ క్లాస్ టిక్కెట్ ఒకటి ఇప్పించండి. సరేనని టిక్కెట్టు ఇచ్చి మార్సెల్స్లో కూడా మా కంపెనీ ఉంది. అక్కడే కాకుండా ప్రతి పట్టణంలో ఉంటుంది. ఎక్కడే విధమైన సహాయం కావలసి వచ్చినప్పటికీ మా కంపెనీకి వెళ్ళినట్టయితే వాళ్ళు చేతనైన సహాయం చేస్తారు. నీవేం భయపడక్కర్లేదు అని అభయమిచ్చాడు. సరే, ఇంక మనకేం పర్వాలేదు కదా అనుకున్నాను. నీ దగ్గర డబ్బు చాలా ఉన్నట్లయితే మా చేతికి ఇవ్వాల్సింది. నీ దగ్గర ఉంటే పోవచ్చును. నీవు దిగగానే మార్సెల్స్లో మా కంపెనీ వాళ్ళు నీ సొమ్ము నీకిచ్చి వేస్తారు. నీవు ఇంకా ఇంటికి సొమ్ము అది పంపమని మీ వాళ్లకు రాసేటట్లయితే మా కంపెనీ అడ్రస్ మీ వాళ్లకు తెలియపరచవలసింది. నీకు సొమ్ము వచ్చినా ఉత్తరాలు వచ్చినా మేము జాగ్రత్తగా అప్పచెప్పుతాము అన్నాడు. సరే అని ఈ ఏర్పాటు చాలా బాగుందని నా దగ్గరున్న సొమ్మంతా ఆయనకిచ్చాను. ఒక 50 రూపాయల మటుకు నా దగ్గర అట్టే పెట్టుకోమని, మిగతా సొమ్ముకు ఒక చెక్కు ఈ 50 రూపాయలు నా చేతికి ఇచ్చి మార్సెల్స్ వాళ్ళ కంపెనీ విలాసము ఉన్న అచ్చు చీటీ కూడా ఒకటిచ్చాడు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఇక్కడికి వచ్చినట్లయితే స్టీమర్ దగ్గరికి పంపిస్తామన్నాడు. ఆయన దగ్గర సెలవు తీసుకొని ఆహా, ఎంత గొప్ప కంపెనీ, ప్రతి పట్టణంలోనూ ఉంటుందంటున్నాడు. నా బోటి గాండ్లకిలా బోలెడంత సహాయం చేస్తున్నాడు. వీళ్లకు దీనివల్ల ఏమైనా లాభం ఉంటుందా, లేకపోతే ఊరికనే చేస్తున్నారా అని ఆలోచిస్తూ వీధి గుమ్మం దగ్గరికి వచ్చాను. ఇందాకటి బంత్రోత్తు లేచి నిల్చొని టిక్కెట్టు తీసుకున్నారా అండి అన్నాడు. తీసుకున్నానని చెప్పగానే నాకు సలాం చేశాడు. వాడి పొగురుబోతుతనం కొంత అణిగింది కదా అని సంతోషించాను. అక్కడి నుంచి బజారు వైపుకి దారి అడిగి తెలుసుకొని బయలుదేరి వెళ్ళాను. ఈ పట్టణము బజారు కూడా చాలా బాగానే ఉంది. చిన్నపట్నంలో కంపెనీ లాంటి కంపెనీ ఒకటి కనపడితే ఇది వరకు కొన్నది అక్కరకు రాలేదు కనుకను మళ్ళీ టోపీ ఒకటి కొన్నాను. తర్వాత సత్రం వద్దకు వచ్చేసరికి ఇంకో సంగతి జ్ఞాపకం వచ్చింది. దీపం ఒకటి అవసరము కదా అని. స్టీమర్లో దీపం లేకపోతే, ఒకవేళ ఉన్నప్పటికీ వాళ్ళు తెల్లవార్లు ఉంచుతారో ఉంచరో చీకట్లో పడుకోవడానికి నాకు భయం. నిన్న రాత్రి స్టీమర్లో దీపాలు ఎక్కేటప్పటికున్నాయి, కానీ నాకు తలనొప్పి వికారంతో ఒళ్ళు తెలియకుండా పడుకొని తెల్లవారేదాకా మెలకువ రాకపోవడం వల్ల రాత్రి తెల్లవార్లు ఉన్నవో లేవో జ్ఞాపకం లేదు. తీరా స్టీమర్లో లేకపోతే అప్పుడు దొరకదు కదా. ఇంతకు మనకు దీపం ఎప్పటికైనా లండన్కు వెళ్ళిన తర్వాతనైనా కావలసిందే కదా అనుకొని ఒక స్టాండు 2 డజనుల కొవ్వొత్తులు కొనుక్కుంటే కాలక్షేపం అవుతుంది కదా అని అవి కొన్నాను. తర్వాత ఇంకో సందేహం తోచింది. స్టీమర్లో పాలు మజ్జిగలు ఏవైనా దొరకవా అని. ఒకవేళ ఏదీ దొరక్కపోతే ఎలాగనుకొని
ఇక్కడొక షాపు మీద పాల డబ్బాలు దొరుకుతావని వ్రాసి ఉంటే చూసి ఇది కాస్త దగ్గరుంటే నయం కదా అనుకొని 2 డబ్బాలు కొనుక్కొని నిమ్మలంగా ఆ సత్రం చేరుకున్నాను. రాత్రి భోజనం చేసి సావకాశంగా ఇంటికి ఉత్తరం వ్రాద్దామనుకొని పెట్టె తీసేసరికి కాగితం కానీ కలము కానీ ఏమీ కనపడలేదు. సరే, ఇదొకటి బజారుకెళ్ళి కొనుక్కోవాలి కదా అనుకొని ఆ రాత్రి సుఖంగా పడుకున్నాను. మరునాడు ప్రొద్దున్నే బజారుకు వెళ్ళి ఉత్తరములు రాసుకోవడానికి కాగితాలు, కవర్లు, ఒక ఫౌంటైన్ పెన్ను, అందులోకి సిరా, ఒక పెన్సిలు, ఒక జమా ఖర్చు రాసుకోవడానికి ఒక చిన్న ఎక్సర్సైజు బుక్కు కొనుక్కొని ఆ సత్రానికి వచ్చాను. వచ్చి ముందు ఉత్తరం రాసి పోస్టులో వేస్తే తీరిపోతుందని ఉత్తరం రాయడం ప్రారంభించాను. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.